నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం. నేను కులం పేరు మీదనో, నేను కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రిపూట జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్ నేను. జగ్గారెడ్డి చాలామంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుక కానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపని ఇష్టపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా అని ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నాయన ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయని కూడా చెప్పిన. మినిమం అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా. అయినా నేను ఈ పని మీకు చేసి పెడతా. తర్వాత కొబ్బరికాయలు ఎవరైనా కొట్టుకోండి మీ ఊర్లో, అంతే కాదు. నేను కొట్టే నాకు లేవు సత్యం. అది నీళ్ళే భయపడుతున్నారు కూర్చోనికి. మీ ఊరు కాంప్లైంట్ చేయగలడని మీ ఊళ్ళో అలవాటే, సాసిపేటలోకి అలవాటు. కాంప్లైంట్ ఇచ్చిస్తారు ఆయన మీ ఊరే నెంబర్ 1 కాంప్లైంట్ ఇచ్చుట్లా. నువ్వు ఎన్నేళ్ళ వచ్చి ఏయి 4 లేదా నువ్వు వచ్చి ప్రాపర్ ఇన్నే ప్రాపర్ ఎక్కడ ఏ చెవేలా ఇదా చెవేలానా? ఏం భయపడకండి, మీరు ఇక్కడ కూర్చున్నారని ఏం కాదు. 3 ఏళ్ళు అయితే మిమ్మల్ని ఏం ముట్టని బేఫికర్. ఇక 3 ఏళ్ళ తర్వాత ఇక మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఏమి ఇబ్బంది లేదు. మీరు ఫ్రీగా మైండ్తో కూర్చోండి. ఇదేం కాదు. ఫ్రీగా కూర్చోండి. మీ పై అధికారులు ఎవరిని అడిగినా నా పేరు లేదు. ఏముంది రికార్డే కాదు అంతా. మీ సదాశివపేటలో ఎంత పోలేందా రామరెడ్డి టౌన్లో? 19,000. 8,000. 19. ఎన్ని వేలు పోలేంది? 19,000. సుభాష్ ఎంత 19,000 సాసిపేట టౌన్. సజ్జుబాయి నువ్వు నీకే చెప్పాలి, ఎందుకంటే నువ్వు నాకు ఎక్కువ ఆలోచన చేస్తావు. 19,000 ఓట్లు నీ సాసిపేట టౌన్లో పోలేదు. టీఆర్ఎస్కి ఎన్ని పడ్డాయి? 11,500. నాగరాజు 11,500 పడ్డాయి. కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి? సాసిపేట టౌన్లో 7,000 పడ్డాయి. ఎంత ఫరక్ ఉంది? 4,000 ఫరక్ ఉంది. 4,000 ఫరక్ ఉన్న నేను ఎప్పుడన్నా నారాజు కనబడ్డాను ఎప్పుడన్నా నేను సాసిపేటలో మీద? నేను నారాజు లేకున్నా నేను మొన్నైతే నేను సాసిపేట టౌన్ ఓట్లతో నాకు దెబ్బ పడ్డది. ఏం చిరు కాదా? ఏమి ఇష్టం? ఏం సుభాష్? అంతే నువ్వు అని అంతే ఏంది? సదాశివపేట టౌన్ 4,000 ఫరక్ తోటే నేను ఓడిపోయినా. అయినా నాది ఎంత పెద్ద మనసు. మీ ఊరు పబ్లిక్ వాళ్ళు మనసులో పెట్టుకోకుండా సదాశివపేట టౌన్కి వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళా నేను తెచ్చిన శాంక్షన్కి అందక ఊరు మధ్యలో ఇది అసలు ఇది కంప్లీట్ అయిపోతే అసలు సదాశివపేట టౌను అసలు ఎటో ఇట్లా కలకలలాడుతుంది. రియల్ అంటే హైదరాబాద్లో నడిబొడ్డున సెక్రటరియట్ ముందున్న ఒక నక్లెస్ రోడ్ ఎట్లనో కందకం సదాశివపేట కందకము సెంట్రల్ లైటింగు మధ్యలో ఆటంకాలు తీసి క్లియర్ చేస్తే ఇది ఒక నక్లెస్ రోడ్ అవుతుంది టౌన్లో. కాదా టీ గారు? కాదు చూడమా సార్, అంత పెద్ద మంచి ఇదవుతుంది. అందుకే చాలా మనోళ్ళు చెప్పగానే క్యాచ్ చేసి శాంక్షన్ తెచ్చిన. అంటే జనరల్ అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు ఓట్ల రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చి పనిచేయలేను. నాకు అది అలవాటు కూడా లేదు. అట్లాగా ఏదో ఫ్రెండ్లీగా మనోళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నా, జోక్ చేస్తున్నా అంతే. సీరియస్ మ్యాటర్ కాదు, జస్ట్ అట్లా జోక్ చేస్తున్నా మీ అందరితో. మీ సదాశివపేటలో ఎంత పోలేందా రామరెడ్డి టౌన్లో? 19,000. 8,000. 19.
ఎన్ని వేలు పోలైంది? 19,000. సుభాష్ ఎంత ఎంత 19,000. సర్వీస్లో 19,000 సాస్పెండ్ అవ్వాలి. సజ్జుబాయి నువ్వు నీకే చెప్పాలి, ఎందుకంటే నువ్వు బాగా ఎక్కువ ఆలోచన చేస్తావు. 19,000 ఓట్లు నీ సాస్పెండ్ వల్ల పోలేదు. టీఆర్ఎస్కి ఎన్ని పడ్డాయి? 11,500. నాగరాజు 11,500. 11,500 పడ్డాయి. కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి? సాస్పెండ్ వల్ల 7,000 పడ్డాయి. ఎంత ఫరక్ ఉంది? 4,000 ఫరక్ ఉంది. 4,000 ఫరక్ ఉన్న నేను ఎప్పుడన్నా నారాజు కనబడ్డాను ఎప్పుడన్నా నేను సాసిపోవడం మీకు నేను నారాజు లేకున్నా నేను మొన్నైతే నేను సాసిపేట టౌన్ ఓట్లతోటే నాకు దెబ్బ పడ్డది. ఏం చిరు కాదా? ఏమి ఇష్టం? ఏం సుభాష్? అంతే అంతే నువ్వు అని అంతే ఇస్తాను. ఏంది సదాశివపేట టౌన్ 4,000 ఫరక్ తోటే నేను ఓడిపోయినా. అయినా నాది ఎంత పెద్ద మనసు మీ ఊరు పబ్లిక్ అని మనసులో పెట్టుకోకుండా సదాశివపేట టౌన్కి వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళా నేను తెచ్చిన శాంక్షన్ అందక ఊరు మధ్యలో ఇది అసలు ఇది కంప్లీట్ అయిపోతే అసలు సదాశివపేట టౌన్ అసలు ఎటో ఇట్లా కలకలలాడుతుంది. రియల్ అంటే హైదరాబాద్లో నడిబొడ్డున సెక్రటరియట్ ముందున్న ఒక నక్లెస్ రోడ్ ఎట్లనో కందకం సదాశివపేట కందకము సెంట్రల్ లైటింగ్ మధ్య మధ్యలో ఆటంకాలు తీసి క్లియర్ చేస్తే ఇది ఒక నక్లెస్ రోడ్ అవుతుంది టౌన్లో కాదా టీ గారు? చూడమా సార్ అంత పెద్ద మంచి ఇదవుతుంది. అందుకే చాలా మనోళ్ళు చెప్పగానే క్యాచ్ చేసి శాంక్షన్ తెచ్చిన. అంటే జనరల్ అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు ఓట్ల రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చి పనిచేయలేను. నాకు అది అలవాటు కూడా లేదు. అట్లాగా ఏదో ఫ్రెండ్లీగా మనోళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నా, జోక్ చేస్తున్నా అంతే. ఇప్పుడు సీరియస్ మ్యాటర్ కాదు, జస్ట్ అట్లా జోక్ చేస్తున్నాను మీ అందరితో. సరే ఒక పని చేయండి, మీరు 4 ప్లాట్లతోటి సతనా నువ్వు కానీ నువ్వు కృష్ణ నువ్వు శరత్ చిరు విశ్వనాథ్ సుభాష్ మీరు టీం छोटू वासिम भाई एडर वासिम भाई रहो भाई आप लोग बैठो गाँव वाले बैठो पूरे ठीक है ना सज्जू भाई खाली आप लोग बैठ के सत्ताना నలుగురు తోటి కూర్చోండి. నలుగురే కదా అన్నీ, ఆ నలుగురితో కూర్చోండి. ఒక్కొక్కరికి ఆ ప్లాటు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కలిపి ఎంత అడుగుతారు అడిగి నాకు ఎట్లా వాళ్ళు పెట్టుకొని కూడా లాభం లేదు. అది ఎప్పటికైనా అది పొయ్యేటి అవన్నీ. ఎందుకంటే రోడ్ వచ్చింది, వాళ్ళు మనస్ఫూర్తిగా బలవంతం బుద్ధిగా మనస్ఫూర్తిగా మనం అడిగేది మనస్ఫూర్తిగా. ఇక తర్వాత అధికారులు కోట్లు కొట్టేసినాక వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. ఓకే, ఆ నలుగురిని మనస్ఫూర్తిగా ఆ ఇంటి నష్టము ప్లాటు కలిపి ఎంత అడుగుతారు ఆ నలుగురితో మీరు 10 మంది టీం అయ్యి వాళ్ళతో మాట్లాడు. ఓకే, అర్థమైందా విషయం? అర్థంగా ఇది ఏం చేయరు, ఇది ఈ పని చేయండి. ఏం అరుణ్ వచ్చినా అడిగాడు. సరే ఓకే, మీరు అదొకటి ఫైనల్ రాసుకోండి. మీరు కూడా అది చేయండి. ఓ 10 రోజుల్లో మాట్లాడి చెప్పగలుగుతారా మీరంతా? 10 రోజులలో మీరు 10 రోజులు టైం ఇస్తున్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు ఏం చెప్తారో చెప్పి నాకు చెప్పండి, కన్వే చేయండి వాళ్ళని. ఎప్పటికైనా పోయేదే కదా కాబట్టి ఈ నష్టం నేను చెప్పినా అని చెప్పి ఈ నష్టం ఎట్లా ఇప్పించాలని నేను ఆలోచన చేస్తాను వాళ్ళకి. దాన్ని బట్టి ఒకటైతే క్లారిటీ వచ్చింది, ఇంకొకటి ఆ నలుగురు కూడా చెప్తే ఆ డబ్బు ఎట్లా చేయాలి నేను కదా. ఇప్పుడు మనము గవర్నమెంట్ పరంగా చేయాలా లేకపోతే ప్రైవేటు పరంగా ఏదైనా చేయాలా ఆలోచన చేస్తాను. గవర్నమెంట్ పరంగా అంటే సీఎం దృష్టికి తీసుకుపోతా, దామోదర్ సాబ్ చెప్తా, ఓకే, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా. ఏమంటున్నారు గవర్నమెంట్ పరంగా లేదు ఏదంటే ప్రైవేట్ పరంగా నేను ఆలోచన నాకు కొంత అంచనా ఇవ్వండి లెక్క. ఓకేనా, రైట్. ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే ఈ కందకాన్ని నేను తెచ్చిన కందకాన్ని నేనే పూర్తి చేసి నేను సామాన్యతోటి మాట్లాడి ఓకే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేసి ఆయనతో ఇనాగ్రేషన్ చేపిస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేపిస్తాను. ఏది ఓకే
ఎందుకు శాంక్షన్ తెచ్చింది నేనే, మీ 10 ఏళ్ళు పనికి పని పెట్టింది మీరే, మళ్ళా ముగింపు చేసేది నేనే, ఇనాగ్రేషన్ చేసేది నేను. అది ఒక్కటి, అది నాకు తాలేదు. ఒక్కటి లోటు ఉంటుంది ఇట్లా. ఏం లోటు ఉంటుంది అంటే నేను అఫీషియల్ కాదు కదా, నేను కొబ్బరికాయ కొట్టడానికి రానా రోజు అంతే. ఓకే, నేను వస్తలేను. అరే ఇది క్యాబత్ వినండి, నేను రావద్దు, బాగుండదు. నేను పిలుచుకొని వచ్చేది రేవంత్ రెడ్డి గారిని పిలిచేది నేనే. నువ్వు అర్థం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారిని పిలుచుకొచ్చేది నేనే. రేవంత్ రెడ్డి ఆగన్నా నువ్వు చెప్పేది, నువ్వు వెళ్ళి ఎక్కువ అంత ఇదే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని కంతకం కంప్లీట్ చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేది నేనే. అధికారికంగా నేను ఎమ్మెల్యే లేను కాబట్టి నేను ఉండొద్దు, మర్యాదలు నాకు తెలుసు, నేను పాటిస్తాను. రివ్యూలు చేయొచ్చు, నాకు గవర్నమెంట్ కాబట్టి నేను రివ్యూలు చేయొచ్చు. కొబ్బరికాయ అయినా 10 ఏళ్ళు కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి 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 తకాల్చిపోయినంత. ఇప్పుడు ఏం కొడుతున్నా ఇంకా ఏముంటుంది నాకు ఇప్పుడు. కాకపోతే ఇక్కడ ఎవరు ఉంటారంటే మీకు మీలో నేను పని చేసిన మోకా మీ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చేస్తాను కొబ్బరికాయ, నో ప్రాబ్లం. ఓకే, నిర్మల్ అఫీషియల్గా ఉంటారు. మీకు కాళ్ళు నేను ఏంటంటే వంట వండి పెడతా, మీరు తినిపోండి. నేను వంట వండి పెడతా, మీరు తినిపోండి ఇక అంతే. ఇక కానీ వంటలోనే కదా గొప్ప, వంట వండితేనే కదా. కౌంటర్ కాదండి, అంత దమాకి రావాలంటే రాదు. కానీ వంట వండేటోనే నేనే. మీకు వంట వండి పెడతా సాయపడేళ్ళకు, మీరు ప్రశాంతంగా బంతి భోజనంగా చేసుకోండి. సీతాప్రభాకర్ ఎమ్మెల్యే అన్నాడు ఏమని, దానిలో మేము అన్నాం ఆల్రెడీ సగం చేసేది కానీ మొత్తం కంప్లీట్ చేసామంటే అది మనం రాలేదు, దాన్ని ఎందుకు పిలుపుదాం దాన్ని వస్తామని చెప్పేసి వద్దని అన్నాడు ఆయన. వద్దనే అన్నాడు. నువ్వు చైర్మన్ ఉంటే కానీ 5 ఏళ్ళు ఆయన ఆయన కూడా ఏం చేస్తాడు, సేమ్ చెప్పాను. చైర్మన్ ఎవరు అన్నారు? చింత ప్రభాకర్ గారు అన్నారు ఏమని, ఇంకోటి ఎందుకు నెత్తి పెట్టుకోవాలి వదిలేసాడు. దాని గురించి ఆ ఇండ్లు ఇవాళ గుడి ఉన్నది, అన్ని ఉన్నది, ఈడ మందిరం ఆడ మందిరం అంతా పబ్లిక్ లో ఇండ్లు ఉన్నాయి, గుళ్ళు కూడా కొడతలే కదా ఇట్లా, ఇవన్నీ ఉన్నాయి. నెత్తి నొప్పులు ఎందుకు అని వదిలేసేయండి ఆయన. ఇక మేము చైర్మన్ ఎమ్మెల్యే కాదని ముందుకు పోయేటట్టు ఉంటుందా? అసలు అది కాదు సార్, ఎస్సీ వాళ్ళు బాగుపడొద్దు. ఇక్కడ మెయిన్ అంతే, ఎస్సీ వాళ్ళు బాగుపడొద్దు, వీళ్ళు ముంగల్కి రావద్దు. అది మెయిన్ టార్గెట్. ఎవరు చైర్మన్ ఉన్నా కానియర్, అది చైర్మన్ ఆలోచన చేస్తారు కానీ కానియర్ సార్. వాళ్ళు అసలు కానియర్ ఇది. ఎందుకంటే మేము తక్కువ కదా ఇక్కడ, మేము ఉండడమే తక్కువ. మమ్మల్ని చూస్తేనే వీళ్ళకి విరక్తి. అట్లాంటప్పుడు మాకెందుకు చేస్తారు సార్ వీళ్ళు? విరక్తి సార్. ఉంటే ఆయన అంటే మేము పని చేస్తాం కానీ ఇప్పుడు ఎమ్మెల్యే చేయని పని మేమేం చేస్తాం చెప్పు. ఒక్కరు పట్టించుకున్నారు సార్. మీరు తెచ్చిన ఫండ్ సార్, మీరు తెచ్చిన ఫండ్ పూర్తి చేయలేరు. ఆ ఊరికి చేసే సింగారం ఒకటే, చింగు చేసే సింగారం ఒకటే, ఎవరు పూర్తి చేయలేరు ఇప్పటిదాకా. ఇక్కడ ఒక్కరు పూర్తి చేయలేరు, దీన్ని ముంగలికి తీసుకురాలేరు ఎవరు. మళ్ళీ మీరు వచ్చేది దీన్ని ప్రశ్నించాల్సి వస్తున్నది. అదే చెప్పినా మేము అన్నాం, మేము ఎప్పుడు చేసాం డివైడర్ వేసేసి సెంట్రల్ లైటింగ్ అవి వేసేసి పని వచ్చిపోతా అని చెప్పినాం. అయితే మేము నాకు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడమంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడమంటే వాళ్ళ ఇళ్ళతో మాట్లాడిన వాళ్ళు ఒకటే అన్నారు, మీ గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది, మేము డబుల్ బెడ్రూమ్లకు ఇస్తే మేము పోము, మాకు సేమ్ ఎంత జాగున్నా అంత జాగలా రేగులేషన్ అంటే రేగులేషన్ ఇచ్చేసామను, మేము అక్కడ వెళ్తాం కాల్ చేస్తామన్నారు వాళ్ళు. అనే వరకు ఈ విషయం కూడా హరీష్ రావు దగ్గరకు పోయింది. పోయే వరకు ఏమన్నా హరీష్ రావు సేమన్నాడు, డబుల్ బెడ్రూమ్లలో ఉంటే ఉండమను, లేకపోతే లేదు. డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళు ఎందుకుంటారన్నా, మేము ఎందుకుంటాం డబుల్ బెడ్రూమ్, మా సొంత ల్యాండ్ ఇచ్చి పెట్టేసి మేము ఎందుకుంటాం, ఏమన్నా కబ్జాలు పెట్టే కావు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.